కోనసీమ జిల్లా వల్లూరు పెద్ద చెరువు గట్టుపై 4 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న బీసీ సామాజిక వర్గీయులకు చెందిన 23 గృహాలను కూల్చడం దారుణమైన చర్య అని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు విమర్శించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలంలో ఇటీవల పంచాయతీ సిబ్బంది పోలీస్ సెక్యూరిటీతో ఇల్లు తొలగించారని గుర్తు చేశారు. ఇటువంటి బీసీ వ్యతిరేక విధానాలను అమలు పరిస్తే వల్లూరు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అర్హులైన వారికి చెరువు గట్టుపైనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పల్లెల్లో నివాసం ఉంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వారు ఉంటున్నటువంటి ప్లేస్లో ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఈ విధంగా పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీలను చూస్తూ వైసీపీ పనిచేశారా, జనసేనకి పనిచేశారా, టీడీపీ పనిచేశారా అనే వ్యత్యాసాలు చూస్తూ వీరిపై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మరి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా గౌరవించి వారికి ఓట్లు వేసి నెగ్గించడం జరిగింది. మరి మీకు ఓట్లు వేసి నెగ్గించినందుకు మీరు చేసే ప్రక్రియ అస్సలు బాగోలేదని చెప్పి ఈ మీరు నిర్ణయాన్ని మార్చుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు జోగేశ్వరరావుతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు మేము ఇవేమి నిర్మాణం తీయట్లేదండి, అసలు ఏమి ఎవరిని కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించడని చెప్పి నాకు చెప్పారు. అయితే తీసినటువంటి వారికి 5-6 కుటుంబాలు తీసేసాం, కొన్ని పాకలు తీసాం, వారికి పునరావాసం కల్పిస్తామని అన్నారు. వారికి పునరావాసం కల్పించడం కాదు, వారు కూడా ఇక్కడే ఉండేటట్టు చూడమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను. అలాగే జనసేన నాయకులైనటువంటి లీలాకృష్ణ గారు కూడా మరి బీసీల పక్షాన్ని మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తి, మాకు మిత్రుడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఈ యొక్క బలహీన వర్గాలను దగ్గర పెట్టుకోవాలి, కానీ బలహీన వర్గాలని దూరం పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తే మరి మీ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం తలపట్టిన తర్వాత పొరుగు గ్రామం అయినటువంటి మాచర గ్రామంలో మీరు కళ్యాణ మండపం కట్టడానికి ఒక శంకుస్థాపన చేశారు. అంటే ఇక్కడున్న ప్రజలకు ఒక న్యాయం, అక్కడున్న ప్రజలకు ఒక న్యాయం అనేది ఏమాత్రం కూడా సబబు కాదు. మేము ఒకటే చెప్తున్నా, మీకు మేము రిక్వెస్ట్గా చెప్పినా, మీ మీద డిమాండ్ చేసి చెప్పినా ఒకటే మాట చెప్తున్నాం. ఈ గ్రామంలో ఉండే ఏ ఒక్క కుటుంబం జోలికి వచ్చినా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ దిగి వీళ్ళకి మద్దతుగా మేము నిలుస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో వీరికి ఇంకా అభివృద్ధి చేస్తా డెవలప్ చేయండి, పిల్లలు చదివించినా డెవలప్ చేయండి, ఉద్యోగాలు తీసుకొచ్చా డెవలప్ చేయండి, గ్రామాల్లో అవసరమైతే మల్టీ స్టార్స్ హాస్పిటల్స్ కట్టడానికి ట్రై చేయండి, గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ని ఇంకా అభివృద్ధి చేయండి. అంతేగాని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బలహీన వర్గాలని ముక్కుబాదం పెట్టి తొక్కేస్తామని చెప్పి ఈ విధంగా ట్రై చేస్తున్నట్టయితే మీ పార్టీకి మరి ముందు రోజుల్లో కష్టాలు ఏర్పడతాయని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.